గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 4వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ 4 పాదాల గురించి మనము విపులంగా అర్థం చేసుకున్నాం. 2వ పాదంలో ప్రయోగించినటువంటి 2 పదములను, అది అభినయాన్ని, ప్రకటిత అనేటువంటి ఆ 2 పదాల గురించి కాస్త మనము విపులంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఉన్నది. మనము మన ఇంటిలో ఏదైనా కార్యక్రమం చేసుకుంటున్నాం అనుకోండి, ఏ సత్యనారాయణ వ్రతమో చేసుకుంటున్నాం. అటువంటప్పుడు మనము మన పరివారంలోని, మనకి దగ్గర బంధువులని, చుట్టుపక్కల వారిని మనం వెళ్ళి పిలుస్తాము, ఆహ్వానిస్తాము. అంతేగాని ఏ టీవీలోనో వీడియోలోనో మనము దాని గురించి ప్రకటన అయితే చెయ్యము. అంటే మన పరివారానికి, మన వాళ్ళకి చెందినదైతే మనము దాని ప్రకటన చేయవలసిన అవసరం లేదు. ప్రకటించడము అంటే ఏ టీవీ వాళ్ళనో రేడియో వాళ్ళనో పిలిచి, పత్రికా ప్రముఖంగా పిలిచి వారికి మనము తెలియజేయడము, వారు మిగతా వారికి, లోకానికి అంతటికీ కూడా తెలియజేసే విధంగా మనం చెప్పడాన్ని ప్రకటన చేయడము అంటారు. అంటే ఎక్కువ మందికి తెలియజేసే విధాన్ని ప్రకటన చేయడము అనుకోవచ్చు. ఇంకా అభినయ అన్నారు. అభినయనము అంటే నటించడము లేక ప్రదర్శన చేయడము. ఇంకా చెప్పాలంటే లేనిది ఉన్నట్టుగా ప్రదర్శన చేయడాన్ని నటించడము లేక ప్రదర్శించడము, అభినయము అంటాం. మొదటి శ్లోకంలో తెలియజేసినట్టుగా అతస్త్వమారాధ్య హరిహర విరించాదిపిరపి అన్నట్టుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలగు దేవతలు అమ్మవారిని ఆరాధిస్తున్నారని, దానికి అమ్మవారు వారికి కొన్ని వైభవాన్ని కలిగజేశారని 2వ శ్లోకంలో తెలియజేసినట్టుగా ఆ వైభవములకు వారు సంతృప్తి చెందిన వారే నిత్యము అమ్మని ఆరాధిస్తున్నారని మనం గ్రహించాం. అంటే మిగతా దేవతలు అయిన ఎవరైనా సరే వరములను ఇస్తే అది అమ్మవారు ఆ దేవతకు ఇచ్చినటువంటి వైభవము కదా. ఎవ్వరు ఎటువంటి వరములను ప్రదర్శించినా సరే ఆ ఫలదాతను మాత్రము జగదంబే అవుతుంది అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియజేసినట్టుగా ఉంటుంది. అంటే లోకానాం అంటున్నారు కాబట్టి లోకములన్నీ, అంటే సకల లోకములలో ఉన్నటువంటి దేవతాగణములతో సహా అందరూ ఆవిడిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఫలదాత్రి మాత్రము జగదంబే అవుతుంది అన్న విషయాన్ని శంకర భగవత్పాదు ఈ శ్లోకంలో తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తాం. శంకర భగవత్పాదుల యొక్క సౌందర్య లహరి శ్లోకాలలోని విశేష భావాన్ని తెలియజేస్తున్నట్టుగా తెలుసుకున్న విషయమే మనము ఈ విధంగా అర్థం చేసుకుంటున్నాము. కానీ మిగతా వారెవరిని బాధించాలని కానీ అన్యదా భావించాలని కానీ మనము అనుకోవటం లేదు అనే విషయాన్ని నేను వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇందాక అనుకున్నట్టుగా వినమ్రపూర్వకంగా ప్రకటిస్తున్నాను అనే విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అమ్మవారి లలితా స్వరూపాన్ని ఇక్కడ ధ్యానిస్తున్నట్టుగా చెబుతూ అమ్మవారి యొక్క 4 భుజాలను పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే పేర్లున్నాయని మనకి తెలిసిన విషయమే. ఆ హస్తాలని శాక్తీయులు ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగా కూడా పిలుస్తూ ఉంటారని మనకి తెలిసిన విషయమే. అలాగే విష్ణు సహస్రనామాలలో కనిపిస్తున్నటువంటి చతురస్రు అన్న భావానికి విష్ణుమూర్తికి ఉండే 4 హస్తాలను కూడా వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనేటువంటి నామాలతో పిలుస్తారని కూడా మనం తెలుసుకున్నది. సృష్టి సమస్తము కూడా చతురస్వ స్వరూపాన్ని
తీసుకుంటుంది అనే విషయంగా ఇక్కడ మనకి చతుర్బాహువులు ఉన్నట్టుగా భగవంతుణ్ణి చూపిస్తూ ఉంటారు, భగవంతుణ్ణి తెలియజేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఆ విధంగా మనము 4 భుజాలు ఉన్నట్టుగా ఆరాధిస్తూ ఉంటాము కూడా. వాంఛితార్థ ప్రదాయిని అన్నట్టుగా లలితా సహస్రనామాలలో ఉన్నట్టుగా వాంఛా సమధికం అని ఇక్కడ తెలియజేశారు శంకర భగవత్పాదులు. వాంఛిత అర్థ ప్రదాయిని అంటే అర్థపూరితమైనటువంటివి, ధర్మబద్ధమైనటువంటి కోరికలను అమ్మవారు తీరుస్తుంది. తీర్చడమే కాకుండా దానికన్నా ఎక్కువే ప్రసాదిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మార్కండేయముని భక్త్యా నతకస్మా విదదాతు శుభాని సానా అన్నారు. అంటే భక్తులు ఎవరైనా సరే నిన్ను ఒక్కసారి మనస్పూర్వకంగా నమస్కరిస్తే చాలు, వారికి ఎన్నో శుభాలను అందజేస్తావు అనే విధంగా వాంఛా సమధికం అన్న దానికి మనకి ఇక్కడ సమన్వయంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దుర్గా సప్తశతిలో కూడా త్వమాశ్రితాహ్యాశ్రయాతి ప్రయాంతి అన్నారు. అంటే అమ్మవారిని ఆశ్రయించిన వారికి ఇతరులకు ఆశ్రయము కలిగజేసేటువంటి శక్తి వస్తుంది అనే విషయంగా తెలియజేశారు. అంటే ఏదైనా వాంఛతోనో కోరికతోనో అమ్మవారిని ఆశ్రయించినప్పుడు వాంఛా సమధికం అన్నట్టుగా అమ్మవారు అతను కోరుకున్న దానికన్నా ఎక్కువే ప్రసాదిస్తుంది. కాబట్టి అతను అటువంటి కోరికలున్న ఇతరులకు ఆయన ఆశ్రయం ఇచ్చేటంతటి సమర్థుడవుతాడు అనే విధంగా ఇక్కడ దుర్గా సప్తశతిలోని కనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలలో నామాలుగా వాంఛితార్థ ప్రదాయిని, చతుర్బాహు సమన్వితాయి అన్నట్టుగా, ఇంకా వరద భయాపహ అనే నామాన్ని కూడా ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. ఉమా సహస్రంలో గణపతి ముని శంకర భగవత్పాలు శరణ్యే లోకానాం అన్నట్టుగా ఆయన నేను నా బంధుమిత్ర పరివారముతో నిన్ను ఆశ్రయిస్తున్నానమ్మా అని తెలియజేసుకుంటూ మాత్మజ కలత్రా సుహృత్ సమేతో దేవి త్వదీయ చరణం శరణం గతోస్మి అన్నారు. నీ చరణములను మేము శరణు కోరుకుంటున్నాము అనే విధంగా అక్కడ ఉమా సహస్రంలో గణపతి ముని తెలియజేసుకున్నారు. మరో శ్లోకంలో మదీయమంబికాఖిలస్య విష్టపస్య దుష్టది దవిష్టపాద పంకజం దునోతు కష్టజాలకం అన్నారు. అమ్మా, దుష్టులకు దుర్లభమైనటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఓ తల్లి, నా కష్టాలన్నింటినీ నువ్వు నశింపజేయవమ్మా అనే విధంగా గణపతి ముని తన ఉమా సహస్రంలో తెలియజేశారు. ఈ శ్లోకానికి యంత్రముగా అష్టదళ పద్మాన్ని లిఖించుకుని ఆ పద్మం యొక్క కర్ణికలో దుమ్ అనేటువంటి బీజాక్షరాన్ని లిఖించుకుని రాగి రేకుపైన కానీ బంగారు రేకుపై కానీ యంత్రముగా తయారు చేసి తూర్పు ముఖముగా కూర్చుని ఈ యంత్రాన్ని 16 దినములు నిత్యము పూజ చేస్తూ ఈ శ్లోకమును ప్రతిరోజు 1000 పర్యాయములు పారాయణం చేస్తూ ప్రతిదినము పసుపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకుని 16 దినములు అయిన తర్వాత ఈ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి దారిద్ర్యము నశించును అని, సకల రోగములు పోగును అని యంత్రశాస్త్రములో నైపుణ్యం పొందిన వారు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తాం. ఇంకా దీనితో
ఈ 4వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేయడము సమాప్తమైనది. 5వ శ్లోకం యొక్క వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను మీకు అందిస్తున్న మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.